హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. చూస్తా ఉన్నాం ప్రస్తుతం మనం కాలుష్య కూరల్లో బతుకుతా ఉన్నాం అంటే అతిశయోక్తి కాదు. రాజకీయ ప్రక్షాళన జరగాలంటా ఉన్నాం, అవినీతి ప్రక్షాళన జరగాలంటున్నాం. ఎవరైతే కరప్షన్ పందాలో ఉన్నారో వాళ్ళ భాగోతం బట్టబయలు చేస్తూ ఉన్నాం. కానీ ఎవరైనా థింక్ చేయట్లేదండి, కనీసం ఆలోచన చేయట్లేదు. మన చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది, గాలి కాలుష్యం అవుతా ఉంది, నీరు కాలుష్యం అవుతా ఉంది, మనం తినే తిండి కూడా కాలుష్యమయంగా మారింది. మరి ఎవరు కంకణం కట్టాలి, ఈ కాలుష్య భూతాన్ని తరమాలంటే ఏం చేయాలనేది ఒక మీమాంసలో ఈరోజు సమాజం కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి కాలుష్యం అనేక రూపాల్లో వస్తూ ఉంది. కెమికల్ ఫ్యాక్టరీల వల్ల వస్తుంది, ఎఫ్లైట్ వాటర్ వల్ల వస్తూ ఉంది. మరి గాలి కాలుష్యం, నీరు కాలుష్యం ప్రధానంగా మనం వాడే మోటార్ సైకిళ్ళ మీద అంటే తదితర టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి వాటిని వినియోగిస్తూ ఉన్నాం. మరి కాలుష్య కూరలో చిక్కుకుంటా ఉన్నాం. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది మనం కులంకుశంగా ఆలోచన చేయాలి. మరి ఇది ఆలోచన చేయాలంటే ఆల్రెడీ మరి కాలుష్య కూరల నుంచి మనం బయటపడేయడానికి, కాలుష్యాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి, మరి ఎర్త్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలని పంతాకి శ్రీకారం చుట్టిలో కన్నా మరి చక్కగా మొక్కలు నాటడంతో పాటు సమాజాన్ని చైతన్యం చేసి అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. అందుకే ఆర్జీ మీడియా ఆహ్వానించింది. తానే మోతే రవికాంత్ అన్న సేఫ్ ఎర్త్ అనే ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసి తన వృత్తిని అంటే తన వృత్తి ధర్మాన్ని పాటిస్తూనే సమాజంలో పట్టిన ఈ కాలుష్య తెగను నిర్మూలనకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు ఈ ఫౌండేషన్ మొదలు పెట్టాల్సి వచ్చింది, తాను గ్రహించింది ఏంటి, వాటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలనేది తన మాటల్లోనే వింటే బాగుంటుంది. కాబట్టి నమస్తే అన్న. నమస్కారం అన్న. బాగున్నారా? బాగున్నా. చెప్పండి. అందరేమో పొలిటికల్ సైడ్ వస్తారు, పొలిటికల్ కరప్షన్ అంటారు, ఈ డబ్బుల వైపు పోతూ ఉంటారు కదా, మీరేంది భిన్నంగా ఇటు వచ్చారు? అంటే మనిషి ప్రస్థానం స్టార్ట్ అయిందే పర్యావరణంతో అన్న. మనం బతకాలంటే పుట్టిన కానించి మరణం వరకు పర్యావరణంతో అనుబంధమై ఉంటుంది. పర్యావరణం పరిరక్షణ లేనిది మనిషి జీవన ప్రస్థానం సరిగ్గా నడవదు. గత 50 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇంతకుముందు జరిగిన వ్యవస్థ, ఇప్పుడున్న వ్యవస్థ మనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు మనం మొదలుపెట్టాం కాబట్టి ఇప్పుడు నిన్న మొదటి ఎగ్జాంపుల్ చెప్తాము. దానికన్నా ముందు ఏది ఇన్స్పిరేషన్ కలిగింది మీకు ఇది మొదలు పెట్టడానికి? ఇన్స్పిరేషన్ అంటే అన్న, మనం ఫస్ట్ గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాం. చుట్టూ నీళ్ళున్న పల్లెటూరు నుంచి వచ్చాం. మా సొంత ఊరు కర్నూలు జిల్లాలో ప్రాతకోట అనే గ్రామం. మా ఊరు చుట్టూ నీళ్లు ఉంటాయి, పంట పొలాలు. ఆ యొక్క వాతావరణమే నాకు పర్యావరణం పైన ఆసక్తి కలగడానికి మూల కారణమైంది. అంతేకాకుండా మన ఆలోచన విధానం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్ తరాలు ఉండవు. మన కనీస ధర్మం ఏంటంటే మన జీవన విధానం అంటే భారతీయ జీవన విధానమే పర్యావరణాన్ని రక్షించకుండా ఉండే జీవన విధానం. ఎప్పుడైతే మన దేశంలో అంటే విదేశీయ భావజాలం పెరిగిపోయిందో అప్పటి నుంచి ఎక్కువ పర్యావరణ హననం జరగడం మొదలైంది. దాని తర్వాత మన దేశంలోకి టీవీలు రావడం, మొబైల్ రావడం, ఆధునిక యంత్రీకరణ ఎక్కువ జరగడం వల్ల పర్యావరణ హరణం ఎక్కువైపోయింది. దాని యొక్క ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇంకా ఇప్పుడే మొదలైందని చెప్పాలా, భవిష్యత్తులో ఇంకా ఘోరంగా ఉండబోతుంది. దానికి కొంచెమైనా మనం తగ్గించుకోవాలా. భవిష్యత్ తరాలకి ఇప్పుడు ఆస్తులు ఇస్తారు, అంతస్తులు ఇస్తారు, డబ్బు ఇస్తారు, కానీ ఎంత ఇచ్చినా సరే సరైన పర్యావరణం లేకుంటే రాబోయే తరాలు బతకడం కష్టం. పర్యావరణానికి హాని చేసింది ఏంటి ప్రధానంగా మీరు గుర్తించినాయి? పర్యావరణానికి హాని చేసింది అంటే అన్న, ఒక రకంగా చెప్పాలంటే అసలు మనిషి యొక్క జీవన ప్రస్థానం పర్యావరణాన్ని హాని చేస్తుంది. కాకపోతే భూమిపైన ప్రధానంగా మీరు గుర్తించిన ప్రధానంగా అంటే పారిశ్రామిక విప్లవం మొదలైన కాంచి పర్యావరణ హరణం ఎక్కువైపోయింది. ఎప్పుడైతే ఉత్పత్తి లేని మళ్ళీ జీవన విధానం లేదు. మన భారతీయ జీవన విధానం అంటే ప్రకృతి నుంచి వచ్చిన వస్తువుల నుంచే ఉత్పత్తి రంగం ఉండేది. ఎప్పుడైతే విదేశీ యాంత్రిక రంగం వచ్చేసిందో అప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువైంది. ప్రొడక్టివిటీ ఎక్కువైందంటేనే ఆ ప్రోడక్ట్ని అమ్ముకోవడం కోసము వ్యాపార వర్గం విస్తరించడం కోసం దానిలో భాగంగా పర్యావరణాన్ని విధ్వంసం చేయడం జరుగుతుంది. అంటే ఎట్లా విధ్వంసం చేశారని అడుగుతా ఉన్నాయి. ఈ పరిశ్రమలు కావచ్చు, మిగతా వాళ్ళు ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డారు మీరు గుర్తించిన ఏంటి? ఇప్పుడు పర్యావరణం విధ్వంసం దగ్గరకు వస్తే పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న చిన్న జీవన విధానం వరకు వస్తుందన్న. పెద్ద కంపెనీల గురించి మాట్లాడాలంటే అది కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే పెద్ద కంపెనీల దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పుడు దేశ యొక్క ఆర్థిక వ్యవస్థ పైన దానిపైన ఉద్దేశాలు మారుతాయి కాబట్టి ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ వినే పరిస్థితి ఏంటన్నా అంటే ప్రజలకు తెలియాలి కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే ఏం నాశనం చేసారు అనుకుంటా ఉన్నారు. ఉత్పత్తులు అని కాసేపు పక్కన పెడతాం, కాలుష్యమయమేగా అయింది. వాళ్ళు ఎట్లాంటి అంటే ఏంటి, చెట్ల నరకడం వల్ల అయిందా లేకపోతే దేని వల్ల ప్రధానంగా ఈ కాలుష్యం? ఏదైనా ఏ కంపెనీలు అయినా ఏదైనా మొదలుపెట్టినప్పుడు వాటి ఉత్పత్తిలో భాగంగా వ్యర్థ జలాలు వస్తాయి. తర్వాత కంపెనీలకు భూములు ఇస్తే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని నాశనం చేస్తాయి, చెట్లు కొట్టేస్తారు, పంట పొలాలు ధ్వంసం అయిపోతాయి, తర్వాత గాలి కాలుష్యం అవుతుంది. ఇవన్నీ పరిజ్ఞానాలు తీసుకొని వాటిపైన ప్రభుత్వాల యొక్క నియంత్రణ సరిగ్గా ఉండదు.
మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే ఉంటాయి, కానీ అది పని జరుగుతున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ దాని యొక్క మూలాలు అనేది భూమిలో వాతావరణం కలిసిపోతుంటాయి. అది సామాన్య ప్రజలకు తెలియదు, కేవలం ప్రభుత్వ వర్గాలకు అధికార యంత్రాంగానికి మాత్రం జరుగుతుంది. ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగేది. మా వంతు బాధ్యతగా మేము ఇట్లాంటివి గమనించి ఏం చేస్తున్నామంటే, సామాన్య ప్రజలు పెద్ద పెద్ద యొక్క పర్యావరణ కాలుష్య విధ్వంసాన్ని ఇప్పుడే అడ్డుకోలేరు, దానికి కాస్త సమయం పడుతుంది. మనకున్న పరిధిలో చిన్న చిన్న విషయాలనైనా మనం పర్యావరణాన్ని నియంత్రించే విధంగా మన జీవిత విధానం మార్చుకోవాలని మేము అవగాహన చేయాలని అనుకుంటున్నాం. దానిలో భాగంగా 2010లో సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ ఒక సంస్థ స్థాపించాను. అంటే దానికి ఒక మూల కారణం ఏముందంటే అన్న, ఈ భూమిపైన ఉచితంగా లభిస్తున్న గాలి పీల్చినంత కాలం కృతజ్ఞతాపూర్వక సేవ చేయాల్సిన బాధ్యత మన మీద ఉందంట. అది ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో చదివా. అంటే వాస్తవంగా దానికంటే ముందే నేను స్టార్ట్ చేశా సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అని. సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాక బేసిక్గా మనం సామాన్య ప్రజలు పెద్ద పెద్ద పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోలేదు. మన జీవన విధానాన్ని కాస్త మార్చుకొని మన చుట్టూ జరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించుకుంటే రాబోయే తరాలకు మన వంతు బాధ్యతగా ముందు మనం మంచి చేసిన వాళ్ళతో మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఇప్పుడు కేవలం మేము సామాన్య ప్రజలు మార్చుకోవడం కోసం ఒక 5 సూత్రాలు పెట్టాం. 5 సూత్రాలు పాటిస్తాం. మనం నీటిని పొదుపు చేయడం ఒకటి, మొక్కలు పెంచడం ఒకటి, తర్వాత ఇప్పుడు మానవాళికి అతిపెద్ద కనపడే భూతం ఏమవుతుందంటే ప్లాస్టిక్ కవర్ల వినియోగం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం. ఇది మనకు కనపడదు, మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. అది రాబోయే దశాబ్దంలో మానవాళికి భూమికి పెను విపత్తుగా మారుతుంది, ఇప్పటికే గణాంకాలు చెప్తున్నాయి. అలాగే విద్యుత్ వినియోగం ఒకటి, ఈ కనీస చెత్త నియంత్రణ. ఇప్పుడు మన నగరానికి అతిపెద్ద ముప్పు. ఇప్పుడు నిన్ననే చూసాం, చిన్నపాటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి వర్షమే, అతి భారీ వర్షం కాదు, ఒక మాదిరి వర్షానికి హైదరాబాద్ నగరంలో ఇంతకుముందు మామూలు రోడ్లలో నీళ్లు నిల్వ ఉంటుండే, ఇప్పుడు ఫ్లైఓవర్ల పైన కూడా నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు పొద్దునే మనం చూసాం న్యూస్. ఫ్లైఓవర్ల పైన కూడా నీళ్లు నిల్వ ఉండే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, విపరీతంగా అక్రమ కట్టడాలు కట్టడము. అంటే మనం నగరాలలో వాడుకునే నీళ్లు, మనం స్నానాలు చేసిన దైనందిన జీవితంలో వాడుకునే నీళ్లు కూడా సరిగ్గా పల్ల ప్రదేశాలకు వెళ్లకుండా, నాళాల్లోకి వెళ్లకుండా అడ్డుకునే వ్యవస్థ ఉండడం వల్ల, దానికి తోడు మనం పడేసే నిత్యావసరంగా పడేసే ప్లాస్టిక్ కానీ ఇతర చెత్త కానీ ఈ నాళాలకు అడ్డుపడడం వల్ల ఇవన్నీ నాళాలకు అడ్డుకొని నీళ్లు ఫ్లో కాకుండా నగరంలోనే నిలిచిపోతుంది. దానివల్ల కొన్ని వందల వేల గంటల ప్రజల యొక్క సమయం వృధా అవుతుంది. ట్రాఫిక్ ఇరుక్కుంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్కు సరైన సమయానికి వెళ్ళలేము. ఇదంతా తెలియకుండా మన ఆర్థిక వ్యవస్థలో లేకుంటే మన జీవనానికి దెబ్బ కొట్టేది. ప్లాస్టిక్ పైన అనేక మంది పోరాటాలు చేస్తాం. జయరాజు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది, ఇలాంటి వాళ్ళు చాలా మంది చేస్తాం. ఇది మానాలంటే ప్రజలు మానాలి ఫస్ట్. ప్లాస్టిక్ వాడకాన్ని మాంటారు అనుకుంటున్నారా మీరు? కష్టం అన్న, టు బి ఫ్రాంక్ కష్టం. ఎందుకంటే మేము 2010లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ నిషేధం పైనే మా కార్యక్రమం మొదలుపెట్టాం. శ్రీశైలంలో మొదలుపెట్టాము, ఉమ్మడి రాష్ట్రాలలో చేశాము. 2010లోనే ప్లాస్టిక్ కవర్లు వాడకండి, నిషేధించండి అని అప్పుడు చెప్తున్నాం. ఇది 2025 ఇప్పుడు చెప్పాల్సింది వస్తుంది. దీనికి ప్రజల తప్పు ఉంది, ప్రభుత్వాల తప్పు ఉంది. ఎందుకంటే 2010లో మేము మొదలుపెట్టినప్పుడు అప్పుడు స్థానిక కార్పొరేటర్లకు మేయర్ గారు, అప్పుడు బండా కార్తీక్ అనే మేయర్ గారు ఉండేవారు, జిహెచ్ఎంసీకి వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చాము. 2011లో ఒకసారి జిహెచ్ఎంసీ పరిధిలో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో నిషేధించారు. కానీ నిషేధం వరకే, అంటే ముఖ్యంగా 40 మైక్రాన్స్ జీవితంలో ఒక భాగం అంతర్భాగం అయింది కదా. ఇప్పుడు దాన్ని పూర్తిగా నిషేధించలేము అనుకోండి. ప్లాస్టిక్ ఉన్న కాలుష్యం రావద్దంటే ఏం చేయాల్సి ఉందని ఏమైనా స్టడీ చేసిరా మీరు? వాడుకుంటూ కూడా తగ్గించే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యామ్నాయం వద్దు అనడం అనేది మీరు చెప్పిన మనం చెప్పిన వినే పరిస్థితి లేదు. విన్నప్పుడు మాదే సంతోషం. అట్ ద టైమింగ్ కాలుష్య కూరల నుంచి మనం బయటపడాలంటే ప్లాస్టిక్ వాడినా ఎట్లా వాడాలి, ఒకవేళ దాన్ని మనం స్టడీ చేసిరా అనేది. ఫస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ వాడడానికి ప్రత్యామ్నాయం లేదంటే అది ఎప్పటికైనా మనకు నష్టమే చేకూరుస్తుంది. భూమిలో కూడా కలవదు కదా, భూమిలో పెట్టినా. ఇప్పుడు కొన్ని గణాంకాలు చెప్పేది ఏంటంటే, మన దేశంలో అంటే అసలు ప్లాస్టిక్ ఎట్లా తయారవుతుందంటే, పెట్రోలియం తయారు చేసే భాగంగా 8% పెట్రోలియం ప్లాస్టిక్ తయారీకి ఉపయోగిస్తున్నారు. దానివల్ల కేవలం మన దేశంలోనే సంవత్సరానికి 1650 కోట్ల కిలోల ప్లాస్టిక్ వినియోగం చేస్తున్నారంట. తర్వాత ప్రతి సంవత్సరంలో కేవలం మన భారతదేశంలోనే ప్రతిరోజుకు 26,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంది.
ఇక మన తెలంగాణ కిందికి వస్తే మన గ్రేటర్ హైదరాబాద్లో రోజు 1300 టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అవుతుంది, వినియోగం చెత్త. ఇది 2000 కోవిడ్ కంటే ముందు 400 టన్నులే ఉండేది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 1200 టన్నులకు వచ్చింది. ఇది ప్లాస్టిక్లు వినియోగించడము ఈజీ అవుతుంది. అంటే ఒక వ్యక్తి ఒక ప్లాస్టిక్ కవర్ని కేవలం 12 నిమిషాల వరకే వినియోగిస్తాడు, తర్వాత పడేస్తారు. దాన్ని రీయూజ్ చేస్తే నష్టం ఉండదు. ప్రతి అవసరానికి మనం మార్కెట్కో బజార్కో వచ్చినప్పుడు ఏదైనా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు ప్రతిదీ ప్లాస్టిక్ కవరే వినియోగిస్తాం. అది ఇంటికి తీసుకెళ్ళేసి ఆ పళ్ళు పక్కన పెట్టిన తర్వాత ఆ కవర్ని మళ్ళీ రీయూజ్ చేయం, పడేస్తాం. ఈ పడేయడం వల్ల ఏంటంటే వేల లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం సరిగ్గా నిర్వహించడం కష్టమవుతుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో దాదాపు 1300 టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అవుతే దాంట్లో సగం మాత్రమే సేకరిస్తున్నారు జిహెచ్ఎంసీ కానీ పారిశుద్ధ్య సిబ్బంది. మిగతా సగం ఏమవుతుంది, ఇట్లా జనవరాలలో కలుస్తుంది, నాలాలలో కలుస్తుంది, నదులలో కలుస్తుంది. మీరు ఏ నదైనా తీసుకోండి, కృష్ణా తీసుకోండి, గోదావరి తీసుకోండి, మూసి తీసుకోండి. అసలు మూసి అంటే నది అనే పరిస్థితి లేదు. ఇప్పుడు అన్ని నదులలో ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్తాయి. ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయా, ఎట్లా వెళ్తున్నాయి అంటున్నారు? మనం వినియోగించి పడేసిన ప్లాస్టిక్ కవర్ ఒకవేళ వెళ్ళి నీళ్ళలో ఉంటే ఏమవుతుంది? ఏం కదా, ఇంట్లో ఉన్నట్టే నీళ్ళలో ఉంటాయి కదా. నీళ్ళలో ఉంటేనే అదే అక్కడే ఇప్పుడు మొదలవుతుంది ఆ సమస్య. ప్లాస్టిక్ కవర్ ఏంటంటే యాక్చువల్గా ప్లాస్టిక్ కవర్ లైఫ్ టైం భూమిలో 500 సంవత్సరాల వరకు కరగదని చెప్తారు. కొన్ని 500 మనం చూడలేదు, 100 సంవత్సరాలు అయితే కరగదు. 100 సంవత్సరాలు కరగకుంటే ఇది మనం భూమిపైన ఉన్నప్పుడు కూడా కరుగుతుంటుంది, మనం గమనించాం. భూమిపైన ఉన్నప్పుడు కరుగుతుంది. ఇప్పుడు ఇంట్లో గృహ అవసరాలకు వాడేది ఏంటంటే కూరగాయల చెత్తని, పండ్ల చెత్తల్ని కూడా ప్లాస్టిక్ కవర్లో వేసి ముడి వేసి మనం చెత్తలు వేస్తున్నాం. ఈ చెత్త డంపింగ్ యార్డ్ సేకరించినది డంపింగ్ యార్డ్కి వెళ్తుంది. సేకరించింది ఇప్పుడు ఇట్లా భారీ వర్షాలు పడ్డాయి అనుకోండి, నాలాల నుంచి నదులలోకి వెళ్ళి నదులలో ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు ఏంటంటే అది చిన్నగా డైల్యూట్ అయ్యి మైక్రో ప్లాస్టిక్ లాగా రూపాంతరం చెందుతుంది. అది ఇప్పుడు ప్రపంచానికి అంటే భూమి యొక్క జీవన పరిస్థితులకు చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తుంది. మైక్రో ప్లాస్టిక్ లాగా రూపాంతరం చెందినది జలవనరులలోకి వెళ్తుంది. ఇప్పుడు కృష్ణానదిలో పడతాయి, 1000 కవర్లు పడతాయి. అది చిన్న కరిగింటాయి. ఆ చిన్న ప్లాస్టిక్ రేణువులు మనం కృష్ణానది నీళ్ళగా తాగేది చాలా మంది జనాలు. ఫిల్టర్ చేసిస్తారు కదా, ఫిల్టర్ చేసిన నువ్వు ప్లాస్టిక్ చిన్న మైక్రో నానో ప్లాస్టిక్ రేణువులు అయితే కరగవు కదా, నీళ్ళలో కలిసిపోయి ఉంటాయి, నీళ్ళలోనే కలిసిపోయినాయి. తర్వాత ఇప్పుడు ఇట్లా నదుల నుంచి సముద్రాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పుడు పరిశోధనల ప్రకారము జలచర జంతువులు అంటే మనము చేపలలో ఆల్మోస్ట్ ప్లాస్టిక్ యొక్క అవశేషాలు గుర్తించారు. తర్వాత పక్షులలో గుర్తించారు. ఇప్పుడు గొర్రెలు, మేకల మాంసం కోసం వాటిని కోసినప్పుడు వాటిలో కూడా ప్లాస్టిక్ యొక్క రేణువులు గుర్తించారు. ఇది మన కంటికి కనపడదు. అది పరిశోధనలు చేసినప్పుడు అది టెక్నాలజీ ఉపయోగించి పరిశోధన చేస్తే ఆ నాణ్య యొక్క ప్లాస్టిక్ రేణువులు కలిసిపోతాయి. వాటిని సేవిస్ ఏమవుతుంది అంటున్నారు మామూలుగా? ఇప్పుడు వాటిని తీసుకున్నాం అనుకోండి, ఈ ప్లాస్టిక్ రేణువులు అంటే ఇమీడియట్ డై అవుతుందా? ఇమీడియట్లీ డై కాదు, చిన్నగా మన యొక్క జీవావరణ వ్యవస్థ దెబ్బతింటది. ఇప్పుడు మనం తెలియకుండానే ఇప్పుడు రీసెంట్ పరిశోధనల ప్రకారము నెలకు ఒక మనిషి ఆల్మోస్ట్ 4 క్రెడిట్ కార్డులు అంత పరిణామం ప్లాస్టిక్ని తినేస్తున్నాం. నీటి ద్వారా, ఆహారం ద్వారా. తర్వాత మనం ప్రతి ఒక్క ఆహార పదార్థాన్ని ప్లాస్టిక్ కవర్లో పట్టుకొచ్చుకోవడం వల్ల ఇలా దాంట్లో కలిసిపోయి ఆహార ఉత్పత్తుల్లో కలిసిపోయి మన ఆహారం అంటే మన శరీరంలో భాగం అయిపోయింది. ఇప్పుడు ప్లాస్టిక్ రేణువులు రక్త కణాలలోకి వెళ్ళిపోయినాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. తర్వాత ఊపిరితిత్తుల వల్ల ఇన్ఫెక్షన్ లేకుంటే ఆస్తమా ఇలాంటి వాటికి కారణాలని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మానవుల యొక్క అంటే మగవాళ్ళ యొక్క సంతానోత్పత్తికి కూడా ఇబ్బందికరంగా ప్లాస్టిక్ యొక్క రేణువులు పరిణమించాయి. అట్లాగే స్త్రీలలో కూడా గర్భాశయ ఆరోగ్య సమస్యలు, రక్తనాళాలు, వృషణాలలో, తర్వాత అంటే చిన్నపిల్లలు నవజాత శిశువుల యొక్క మొదటిసారి విసర్జన పదార్థాలలో తల్లి యొక్క చనుబాలలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించారంట. మరి ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ మాయం కావాలంటే? ఇప్పుడు ప్రజలు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, మేము కూడా అవగాహన మీలాంటి వాళ్ళతో కలిసి చేస్తూ ఉన్నాం. ప్రజలు తిరుగుబాటు చేయాలి, మాకు కావాలి ప్లాస్టిక్ అంటున్నారు కదా, మరి ఎట్లా దీన్ని అంతమొందించాలంటే ఎట్లా? సరే ఇవన్నీ సమస్యలు ఉన్నాయన్నా, మూలం ఏంటి? మనం వాడడం వల్లనే వస్తున్నాయి. మనం వాడకుండా ఉండాలంటే ఏం చేయాల్సి వస్తుంది? వాడకుండా ఉండాలంటే మనము అంటే వ్యక్తిగతంగా మనం నియంత్రించుకోవాలన్న ఫస్ట్ థింగ్. ఇప్పుడు వాడకుండా అవుతే సాధ్యం అవుతుందా అంటే, ఇప్పుడు సిగరెట్ తాగుతారు కొందరు అలవాటు ఉన్న వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు సిగరెట్, దానిపైన ఉంటుంది హెచ్చరిక, సిగరెట్ తాగితే మీ ప్రాణాన్ని ప్రాణాంతకం. అట్లాగే మందు ఉంది, లిక్కర్, దానిపైన ఉంది. ప్లాస్టిక్ కూడా మీరు వాడితే ప్రాణాంతకం అనే స్టేజ్లో ఇంకా ప్రచారం జరగలేదు. ఫస్ట్ ప్రజల దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే
మాకు ఈజీగా అందుబాటులో వస్తుంది, మాకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నాం అంటున్నారు. వాళ్ళు ఈజీగా ఏం చెప్తున్నారు, ప్రభుత్వాల యొక్క బాధ్యత అంటున్నారు. ప్రభుత్వాలు చాలా విషయాలు కొన్ని పట్టించుకోవట్లేదు. ప్లాస్టిక్ వాడకం అనేది నీకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది. ఫస్ట్ ప్లాస్టిక్ ప్లేస్ ఏది వాడితే బాగుంటుంది మరి, అది కూడా బట్ట సంచులు, జూట్ బ్యాగులు అన్న. ఇప్పుడు 30-40 ఏళ్ల క్రితం మన జీవన విధానం మారింది, కానీ ఒక 30-40 ఏళ్ల క్రితం మనం ఏదైనా మార్కెట్కి వెళ్తే కూరగాయల షాప్లలో కానీ కిరాణా షాప్లలో అవి పెట్టాలంటున్నారా? వాళ్ళని పెట్టాలనే హక్కు మనకు ఉండదు. అది వాళ్ళు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. మన బాధ్యతగా మనం అయితే బట్ట సంచి లేదంటే జూట్ బ్యాగ్ పట్టుకెళ్ళాలి. ఇంతకుముందు అట్లాగే పట్టుకెళ్లే వాళ్ళం కదా. ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే దానికి జనాలు కూడా ఏం కారణం చెప్తున్నట్టే, నగరీకరణ ఒక సమస్య అన్న. ఇంతకుముందు ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఉండేది. వారానికి ఒక సంత జరిగేది, మనం ఒక బ్యాగ్ పట్టుకొని కూరగాయలు పండ్లు ఏవో తెచ్చుకునే వాళ్ళం, కిరాణా సరుకులు కూడా ఒక రకంగా తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు ఏమైపోతుందంటే మనం బయటికి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళినా కూడా వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి వస్తువులు తీసుకురా అంటే ఆటోమేటిక్ కిరాణా షాప్కి అయినా ప్లాస్టిక్ కవర్ అందుబాటులో వస్తుంది, పళ్ళ షాప్కి వెళ్ళినా ప్లాస్టిక్ కవర్ అందుబాటులో వస్తుంది, కూరగాయలైనా అందుబాటు. దీనివల్ల విపరీతమైన వాడకం పెరిగిపోతుంది. అది ప్రజల్లోకి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కంట్రోల్ చేయలేని విధంగా ప్లాస్టిక్ బానిస అయిపోయినట్టే మనం ఒక రకంగా చేస్తున్నది. ఎవరు అనుకుంటున్నారు ఈ ప్లాస్టిక్ వినియోగం పెంచి పోషించడంలో మీరు గుర్తించింది ఎవరు, ప్రభుత్వమా ఎవరు? ఎవరైనా ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, మీరేం పోరాటం చేస్తా ఉన్నారు. అవును. మేమేమంటున్నాం అంటే సమస్య ఎక్కడ ఉంటే దాన్ని అంతం చేయాలి. ప్లాస్టిక్ కవర్లు వస్తున్నాయంటే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అవును, ఇలా జియో తీసుకొచ్చి మూసేయచ్చు కదా. అవి జియో ఆల్రెడీ 2 సార్లు తెచ్చారు. అది 2011లో ఒకసారి తెచ్చారు, పద్ధతి లేదు వాటికి. లేదు 2011లో ఒకసారి తెచ్చారు. ఎందుకు ఇది అంటున్నాను అంటే, అది జరిగితే ఇక్కడ వాడాం మనం. అవును, ఉన్న రోజులు వాడాం. సెకండ్ ఏంది, వీళ్ళకి పార్ట్నర్షిప్లు ఉంటాయని ఒక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉంటారు, కంపెనీలతో టైప్ కావడం, వాళ్ళు డబ్బులతో కూడుకునే వ్యవహారం కాబట్టి వీటిని ఎంకరేజ్ చేస్తలేరు మనలాంటి వాళ్ళం పోయినా. కాబట్టి ఇది వినియోగం అనేది తప్పనిసరి అయిపోయింది. ఏం చేయాలి, ప్రజల నుంచి చైతన్యం చేసి ప్రభుత్వాల పైన తిరుగుబాటు చేయాలన్నా కంపెనీల మీద తిరుగుబాటు చేయాలంటే ఏమంటారు? కంపెనీల పైన అంటే అది కంపెనీల ప్రైవేట్ సెక్టర్ కాబట్టి తిరుగుబాటు చేసే హక్కు మనకు ఉండదు, ప్రజలకు ఉండదు. ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలి, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మాట ఇచ్చింది పార్ట్నర్స్ అన్నాక ఇంకెక్కడ తిరుగుబాటు అంటే పార్ట్నర్షిప్ అనేది కొందరికి మనలాంటి సర్కిల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ సామాన్య ప్రజలకు తెలియదు కదా. అందుకనే అంటున్నాం సమస్య ఎక్కడ ఉంది కాబట్టి మనం ఎంత మొత్తుకున్నా వచ్చేది వస్తూనే ఉంటుంది, ప్రొడక్ట్ వస్తుంది. ఇంతకుముందు 2011లో ఒకసారి నిషేధించారు. ఇప్పుడు 2022 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే నాట్ ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్, సింగిల్ యూజ్ అంటే ఒకసారి వాడి పడేసి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మొత్తం నిషేధం అని మోడీ గారు చెప్పారు. అది మళ్ళీ మామూలు అయిపోయింది, ఇంప్లిమెంట్ అయితేనే ఉంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉందన్న. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే యొక్క వాళ్ళకు ఒకవేళ పార్ట్నర్షిప్ ఉంటే 2010 నుంచి పోరాటం చేస్తారు. 2000 సుమారు 15 ఏళ్ళు అయింది. అవును, చేయాలనుకుంటే ఎప్పుడు చేతురు కదా, చేసేటట్టు కనిపించట్లేదు కదా, కనపడట్లేదు. ఏం చేయాలంటారు అంతిమంగా చెప్పాలి అంటే ఇంకా ప్లాస్టిక్ వినియోగం అనేది భూమికి మానవాళికి అంటే ప్రమాదకరంగా మారుతుందంటే దాన్ని ఉద్యమ స్థాయిలోకి తీసుకెళ్ళాలి. దానిలో భాగంగా మేము మొదలుపెట్టాము. ఇంతకుముందు మామూలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు సంతకాల సేకరణ చేస్తున్నాము. ఐ సపోర్ట్ ప్లాస్టిక్ బ్యాన్ అనేది బ్యాన్ చేయాల్సిందే. ఇప్పుడు ప్రజలు ఏమంటారు, అది ఉత్పత్తి లేకుంటే మేము వాడం కదా అంటారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా అలవాటు కావచ్చు. చిన్న వ్యాపారస్తులు ఏమంటారు, నిన్న ఒక అరటి పండ్ల వ్యాపారిని అడిగా, ప్లాస్టిక్ కవర్ ఇవ్వమంటే మీకు వ్యాపారం జరుగుతుందంటే జరగదు సార్. ఇవి తీసుకోరు, సడన్గా బండి పైన వస్తాడు, ప్లాస్టిక్ కవర్ ఉంటే పళ్ళు తీసుకొని వెళ్తాడు. సో ఖచ్చితంగా ప్లాస్టిక్ని బ్యాన్ చేయాల్సిందే. అది ప్రభుత్వం చేతిలోనే ఉంది, ప్రభుత్వాలే బ్యాన్ చేయాలి. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులకు మనలాంటి సామాన్య ప్రజలకు బ్యాన్ చేయి అని కంపెనీల యజమానులని అడిగే హక్కు మనకు లేదు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మా కార్యక్రమాలు అయితే చేస్తున్నాం. ఇప్పుడు మొదలు పెడుతున్నాం అన్న. దానిలో భాగంగా సంతకాల సేకరణ చేస్తున్నాము. దాంతో మొన్న ఒక 1 వీక్ నుంచి ఐ సపోర్ట్ ప్లాస్టిక్ బాన్ అని ఒక కార్యక్రమం మొదలు పెట్టాము. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూనే కొంతమంది మేధావులు కూడా ఏమంటారు అంటే, మీరు కూడా ప్రజలలో విస్తృతంగా వెళ్తా ఉంటారు కాబట్టి ఒకటి ప్రభుత్వాన్ని బ్యాన్ చేయాలి, చేయట్లేదు. రెండోది ప్రజలన్నా వాడకుండా ఉండాలి, ఉండట్లేదు. కాబట్టి మనం మీలాంటి వాళ్ళన్నా మీ గొంతుక ద్వారా ఈ జూట్ బ్యాగ్స్ కావచ్చు మిగతా వాటిని ఉండనివ్వండి. వీటి వాడకం పెరిగితే ఆటోమేటిక్ గా తగ్గుతుందిగా. వాటి మూసుకునే పరిస్థితి తేవాలంటే మిగతా ప్రత్యామ్నాయాల మీద అవగాహన కల్పిస్తే బెటర్ ఏమో. ఆ దిశగా ఏమన్నా అంటే ఏమవుతుందన్న అంటే ప్లాస్టిక్ కవర్ ఫ్రీ వస్తుందన్న. ఒక బట్ట సంచి ఎంత తక్కువ కాస్ట్ అయినా ఒక 30 రూపీస్ పెట్టి కొనాలా. జూట్ బ్యాగ్ అయితే మినిమం 70-80 రూపాయలు ఉంటుంది. కానీ ఇన్స్టెంట్ కొనాలంటే అలా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం వస్తువు ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కూరగాయల షాప్కి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి మనమైన బైక్ కారు ఉంటుంది కదా, దాంట్లో పడేస్తే అయిపోతుంది కదా. ఒక జూట్ బ్యాగ్ ఏదో కొని దాంట్లో వేసినాం అనుకోండి, అవునవును, ఒకటో రెండో కొని వేస్తే అవును ఉంటుంది. అది పాటించాలన్న మేము చెప్తున్నాం, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నాము.
మేము ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా దాదాపు ఒక 500 బట్ట సంచులు ఫ్రీగా కూడా పంచాము విద్యార్థులకు కానీ సామాన్య ప్రజలకు కానీ. వినాయక చవితి సందర్భంలో కూడా విగ్రహాలతో పాటు బట్ట సంచులు కూడా ఇచ్చాము. కానీ ప్రజలు ఏంటంటే కొంచెం కాన్స్టెంట్గా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ కూడా ఏమైపోయిందంటే ఒకటి కరెక్ట్ మెయింటైన్ చేసే పరిస్థితులు ఇవాళ రేపు లేవు. అంటే మెయింటైన్ చేయాలని కూడా చేస్తాం. ఇప్పుడు నేను ఖచ్చితంగా నా వెహికల్లో 2 బట్ట సంచులు ఉంటాయి. అంటే మాకు కూడా ఒకసారి ఎట్లా ప్లాస్టిక్ చాలా వరకు అన్న అంటే 2% అయితే 2 నుంచి 5% అయితే నేను కూడా వాడాల్సింది. అంటే వాంటెడ్లీ వాడను. ఎట్లా అవుతుందంటే ఒక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి 1 కిలో కూరగాయలు తీసుకొని నేను బండిలోంచి బట్ట సంచి తీసి ఇట్లా వేసి అతను ప్లాస్టిక్ కవర్లో వేసి ఇచ్చేస్తున్నాడు. మళ్ళీ నేను కవర్లోంచి తీసి అతనికి ఆ కవర్ వాపస్ అప్పచెప్పి లేదన్నా ఖచ్చితంగా మిమ్మల్ని ఖచ్చితంగా మా ఇంటికి ఇన్వైట్ చేస్తాం ఒకసారి. మీరు చూడండి. ఇంకా ఒక 10 రోజుల వల్ల ఇంట్లో గృహాలకు వినియోగించే ప్లాస్టిక్ డబ్బాలు అంటే అది కూడా చెప్తున్నా మనము పప్పు దినుసులు అవి పోసుకుంటాం అవి కూడా చిన్న చిన్నగా మేము తీసేస్తున్నాం. ఇప్పుడు దాకైతే ప్లాస్టిక్ కవర్లు వాడకం అనేది చాలా వరకు తగ్గించాము. మేము వ్యక్తిగతంగా అయితే 1 or 2% వాడుతున్నాము. మిత్రమండలిలో మొత్తం ఈ కార్యక్రమాలపైన అవగాహన ఉన్నోళ్ళు ఫౌండేషన్ సభ్యులు వీళ్ళంతా మ్యాక్సిమం ఒక 5% ప్లాస్టిక్ కవర్లు వాడతాము. ఎందుకంటే మనం 10 మందికి చెప్తున్నప్పుడు మనం ఖచ్చితంగా పాటించాలా. దానిలో భాగంగా మేము దాన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం. ఇదే ఐ సపోర్ట్ ప్లాస్టిక్ బాన్ అనేది ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం అన్న. ఆ కార్యక్రమాలు విస్తృతంగా చేయాలని స్టార్ట్ చేసాము. దానికి మేమంతా వాళ్ళు కూడా సహకరించాలని కోరుతున్నాం. ప్లాస్టిక్ కాలుష్యం దగ్గరికి వస్తే అన్న ముఖ్యంగా పంచభూతాలు కనీసం అంటే మనం వ్యక్తిగతంగా పంచభూతాలు పరిరక్షించాలంటే 5 సూత్రాలు పాటిస్తాం. ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఒకటి, మొక్కలు నాటడం ఒకటి, తర్వాత నీటిని పొదుపు చేయడం అంటే ప్రతి ఇంట్లో అవకాశం ఉన్న వాళ్ళు ఇంకుడు గుంతలు, వర్షాకాలం వస్తుంది ఇంకుడు గుంతలు, అట్లాగే విద్యుత్ కూడా వినియోగించడం తగ్గించుకోవాలి. తర్వాత చెత్త అనేది భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ ఎంత నష్టం చేకూరుస్తుందో చెత్తని మెయింటైన్ చేయడం కూడా అంత. ఇప్పుడు రాబోయే 5-10 ఏళ్ళ తర్వాత మనకు అతి పెద్ద విఐపి ఎవరవుతారంటే చెత్త తీసుకెళ్లేవాడు అవుతారు. వాళ్ళని మనం రిక్వెస్ట్ చేయాల్సింది వస్తుంది. రిక్వెస్ట్ దండం పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బాబు మా ఇంట్లో చెత్త పెరగపోయింది దయచేసి తీసుకెళ్ళు. ఎందుకంటే దానికి 2 కారణాలన్న. ఎప్పుడైతే మనకు ఆన్లైన్ షాపింగ్ పెరిగిందో ప్లాస్టిక్ అన్ని రకాల చెత్త ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఒక చిన్న మెటీరియల్ రావాలన్నా విపరీతంగా ప్లాస్టిక్ దాంట్లో ప్యాక్ చేసి మనకు పంపిస్తారు. అట్లాగే ఈ ఆన్లైన్ ఫుడ్ యాప్ డెలివరీస్ వస్తున్నాయి చూడండి, వాటి వల్ల కూడా ప్లాస్టిక్ ఇది అంటే మిగతా చెత్త దైనందిన కార్యక్రమాల్లో కూరగాయలు పండ్లది అది డిగ్రేడ్ అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది. ఇవి కర్వ ఉంటాయి, ఇవి అట్లాగే నిల్వ ఉంటాయి. వీటిని పంపించాలంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడే లేదు ఆ వాయువు చాలా ప్రమాదకరం. ఓజోన్ పొరకు చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ మామూలు చెత్త కాలిస్తేనే ప్రమాదకరం, ప్లాస్టిక్ చెత్త కాల్చేస్తే ఇంకా ప్రమాదకరం అన్న. అందుకే ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త సేకరించి ఏం చేస్తున్నారు, మన జవహర్ నగర్ అక్కడ కొన్ని డంపింగ్ యార్డుల్లో పాతి పెడితే ఎట్లాంటి కాలుష్యం అవుతుంది? భూమి లోపల ఉంటుంది కదా, బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? నీళ్ళు ఇంకా అన్న ఇప్పుడు భూమిలో పాతి పెడితే అంటే మనకంటే తెలియట్లేదు. ఇప్పుడు మనకు డంబర్ రోడ్లు లేదంటే సీసీ రోడ్లు ఉంటున్నాయి. ఈ సీసీ రోడ్లు వేయడం వల్ల కూడా నీళ్ళు ఇంకట్లేదు. ఈ భూమిలో కలిసిపోవడం ఏంటంటే ఆ ప్లేస్ లో వాటర్ ఆ కింద ప్లాస్టిక్ కవర్ లేకుండా వాటర్ వాటిలోకి వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ప్లాస్టిక్ కవర్లు అడ్డుపడతాయో భూమిలోకి నీళ్ళు ఇంకవు అనమాట. అందుకే మనకి ఏంటి నాలాలో అడ్డుపడడం వల్ల రోడ్ల పైకి వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ల పైకి కదా ఫ్లైఓవర్ కూడా ఎక్కాయి. సో ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు సామాన్యంగా ఏమంటారంటే సామాన్య ప్రజలను అడిగిన ప్లాస్టిక్ కవర్లు వాడితే సముద్రాలకు కూడా నష్టం అని అంటే ఇక్కడ ప్లాస్టిక్ కవర్ వాడితే సముద్రాలకు ఎట్లా నష్టం అంటారు. అంటే అది ఏమవుతుందంటే మనం వాడి పడేస్తాము, అది పెద్ద వర్షాలు ఇట్లా వరదలు నీటిలో కూడా కరగదన్న, కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. కానీ డైల్యూట్ అవుతుంటది, చిన్న చిన్నగా కరుగుతుంటది. ఇప్పుడు ఒక చిన్న నేను ఈ ప్లాస్టిక్ దాని గురించి చదివినప్పుడు రీసెంట్గా వచ్చింది ఒక అధ్యయనం. ఇప్పుడు మన బంగాళాఖాతం నుంచి కొన్ని అంటే దాదాపు మన హైదరాబాద్ నగర విస్తీర్ణం ఉన్న తెట్ట ఏమంటారు కుప్పలాగా అనుకోండి, ఈ రకరకాల ప్లాస్టిక్ చెత్త అంతా పేరుకొని అరేబియా సముద్రము మూలాలలో ఒక దగ్గర పేర్కొంటుందంట. ఆ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారంటే అది ఏదో ఒక రోజు సునామీ రూపంలోనూ భూకంపం రూపంలోనూ, ఎందుకంటే ఇదంతా పెట్రోలియం ముడి పదార్థం కదా, అది ఏదో ఒక రకంగా మనకు విధ్వంసం చేకూరుస్తుందని చెప్తున్నారు. సో మనం ఏంటంటే ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావడం అయితే ఖచ్చితం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే వ్యక్తిగతంగా మనం తగ్గించుకుందాం, నష్టం లేదు కదా. మనం ఒక మన వంతు మనం మన బాధ్యత మనం తగ్గించుకుందాం, మనకు నష్టమే కదా. అది మన ఇంట్లో ఉంటే
అది చిన్న చిన్న రేణువులుగా మనం పీల్చి గాలిలోకి వెళ్ళిపోయిందని అధ్యయనాలు చెప్తున్నాయి, నేను చెప్పేది కాదు, ఇంటర్నేషనల్ అధ్యయనాలు చెప్తున్నాయి. సో మా వంతుగా ప్రజలకు ఒక పక్క అవగాహన కల్పిస్తాం, అట్లాగే ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు చేస్తాం అన్న. చివరికి ఏం చెప్తారు యువతకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావచ్చు, తెలుగు మాట్లాడే ప్రజలకు అనుకోరాదు? యువతకు అందరికీ అన్న, పుట్టిన శిశువు నుంచి పెద్దవాళ్ళ వరకు, మన తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మన భారతదేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా పర్యావరణాన్ని రక్షించడం మన ప్రథమ కర్తవ్యం. అంటే మనం పొద్దున లేచిన నుంచి రాత్రి పడుకునేంత వరకు సాధ్యమైనంత వరకు పర్యావరణానికి నష్టం చేకూర్చకుండా మన జీవిత విధానం, అంటే కొన్ని వాడకుండా వినియోగించకుండా అసలు ఉండలేము. వినియోగించకుండా మనం నడిచేలాంటి జీవన విధానం అలవర్చుకుంటే రాబోయే తరాలకు ఈ భూమిని మరింత పచ్చగా అందించే అవకాశం ఉంటుంది. దాని గురించే మా వంతు బాధ్యతగా మేము సేఫ్ ఎర్త్ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము, ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంటాం, మేము పాటిస్తూనే ఉంటాం. నూతన రవికాంత్ గారు ప్రాసెస్లో ఉంటారు ఖచ్చితంగా అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది ఇప్పటి వరకు మోత రవికాంత్ గారితో మాట్లాడితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. న్యాచురల్ రిసోర్సెస్ మనం కాపాడుకోవాలి, కాలుష్య కారకాలైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల వివిధ వింతైన రోగాల బారిన పడతా ఉన్నాం. మనకు తెలియకుండానే మన ప్రధాన శత్రువుగా మారి మన ఆరోగ్యాన్ని కొలాబ్ చేస్తూ ఉంది ప్లాస్టిక్. కాబట్టి దానిపై యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, ప్రజలను చైతన్యం చేస్తామంటా ఉన్నారు. మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన రవికాంత్ గారిని ఆర్జీవీ మీడియా కూడా అభినందిస్తూ ఉంది. తప్పకుండా ఇలాంటి వాళ్ళకు ఆర్జీవీ మీడియా తోడ్పాటును అందిస్తూనే ఉంటుంది. మరోమారు మార్నింగ్ న్యూస్లో కూడా తీసుకున్నాం. మరి వీడియోని చూడండి, పెద్ద ఎత్తున షేర్ చేయండి. అందరికి అవసరమైన వీడియో కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ఆదరించండి. రవికాంత్ వాళ్ళ లాంటి వాళ్ళకు మీరు ఒక ఆక్సిజన్ లాగా ఉంటే వాళ్ళు ముందు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి యువత మీ గురుతర బాధ్యత. ఇలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. వీలైతే 1 బ్యాగ్ 1 ప్లేట్ 1 బాటిల్ అనే నినాదం తీసుకొచ్చిన గతంలో మేము. అంటే మీరు పెళ్లిళ్ళకి వెళ్ళినా ఇంటి దగ్గర నుంచి స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు, ఒక జూట్ బ్యాగ్ తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు. మీరు రాఘవేంద్ర ఐతాబోల్. ఇదే అన్న ఐ సపోర్ట్ ప్లాస్టిక్ బ్యాన్. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.